సార్ ఎన్‌డిటి అనే ఒక ఎగ్జిట్ పోల్ వచ్చిందంట కదా! మరి ఇది ఏం చెప్తుంది ఎగ్జిట్ పోల్? ఎవరు అధికారంలోకి వస్తారంటున్నారు సార్? ఎన్‌డిటి అండ్ ఆంధ్రావాణి పోస్ట్ పోల్ సర్వే అనే ఒక సర్వే వచ్చింది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఎగ్జిట్ పోల్ అనేది రేపు ఈవినింగ్ 6:30 తర్వాత రావాలి కాబట్టి ఈ లోపల వచ్చేవన్నీ కూడా పోస్ట్ పోల్ సర్వేనో లేకపోతే అంచనానో ఇలా ఈ పేర్లతో వస్తున్నాయి, కానీ అవి ఎగ్జిట్ పోల్సే అవి. సో ఇప్పుడు నా దగ్గర 2 ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఒకటేమో ఎన్‌డిటి అండ్ ఆంధ్రవాణి పోస్ట్ పోల్ సర్వే, రెండవది ఆత్మసాక్షి సర్వే. ముందుగా ఎన్‌డిటి సర్వే చూస్తే ఎన్‌డిటి వాళ్ళు ఓపెనింగ్లోనే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. మేము 2021 నుంచి ఎలక్షన్ సర్వేస్లో పనిచేస్తున్నాము. కర్ణాటకలో మేము చెప్పింది 100% ఇదైంది. 120 కంటే ఎక్కువ వస్తాయని చెప్పాము. కర్ణాటకలో 135 వచ్చాయి. అట్లాగే తెలంగాణలో 64 తగ్గవు కాంగ్రెస్కి అని చెప్పాము. 64 తగ్గలేదు కాంగ్రెస్కు, కరెక్ట్గా వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి 108 తగ్గనే తగ్గదు, 108 100% వస్తుంది కూటమికి అనేది వీళ్ళు చెప్పారు. ఓవరాల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే కూటమికి 108 నుంచి 126 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అందులో మళ్ళీ డివైడ్ చేస్తే తెలుగుదేశానికి 90 నుంచి 104, అంటే తెలుగుదేశం ఎవరి సహకారం లేకుండా గవర్నమెంట్ని ఇండిపెండెంట్గా ఫామ్ చేయగలుగుతుంది. అంటే ఇటు జనసేన ఇటు బీజేపీ సహకారం లేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది. ఆ మేరకి చంద్రబాబుకి కొంత ఫ్రీడమ్ అయితే ఉంటుంది ఈ సర్వే ప్రకారం. ఇక జనసేనకి చాలా బాగా చెప్పారు, 14 నుంచి 17 వస్తాయి. వాళ్ళు పోటీ చేసిందే 21, అంటే 14 నుంచి 17 వస్తాయంటే చాలా బాగా పెర్ఫామ్ చేసినట్టుగా జనసేన. ఇక బీజేపీకి 10 చేస్తే 2 నుంచి 4, బీజేపీ కొద్దిగా తగ్గుతుంది, బట్ 2 నుంచి 4 వచ్చే అవకాశం బీజేపీకి ఉందనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఓకే. వైసీపీకి 49 నుంచి 63 వస్తాయి సీట్లు అనేది ఈ సర్వే చెప్తుంది. ఇక పర్సంటేజ్కి వచ్చేసరికి కూటమికి 49.2%, వైసీపీకి ఏమో 41.9%, అంటే దాదాపు 7% పైన తేడా రెండింటికి ఉంది కూటమికి వైసీపీకి. ఇక అదర్స్ 3.8% ఓట్లు వస్తాయి. కాంగ్రెస్కి 3.8% వస్తుంది. గతంలో 2% కూడా రాలేదు కాంగ్రెస్కి. ఈసారి మేబీ షర్మిలా ఫ్యాక్టర్ వల్ల 1.8% పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇతరులకు 5% ఓట్లు వస్తాయనేది ఈ సర్వే చెప్తుంది. ఇక వీళ్ళు చెప్పింది ఏంటంటే 88% మంత్రులు ఓడిపోతారు వైసీపీ నుంచి అనేది ఒక బాంబు పేల్చారు వీళ్ళు. అట్లాగే సిబిఎన్ చంద్రబాబు గెలుస్తాడు ఖచ్చితంగా, అది కూడా మంచి మెజార్టీతో, గతం కంటే మంచి మెజార్టీతో చంద్రబాబు గెలుస్తాడని చెప్తున్నారు. జగన్కి అయితే మెజార్టీ తగ్గుతుంది బాగా అని చెప్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరు కూడా మంచి మెజార్టీతో అసెంబ్లీలకు అడుగు పెట్టబోతున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఓకే. ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా 15 నుంచి 20 గెలుచుకుంటుంది కూటమి అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో 17 నుంచి 20, ఇక వీళ్ళు వైసీపీ ఏమో 5 నుంచి 8 మాత్రమే పరిమితం అవుతారు అనేది చెప్తున్నారు. ఓవరాల్గా వీళ్ళ శాంపుల్ ఇది కూడా సైజు కూడా ఇచ్చారు. 189,568 మందిని మా టీమ్స్ కలిసాయని కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఈ రకంగా ఎన్‌డిటి అండ్ ఆంధ్రవాణి ఈ 2 కంబైన్డ్గా చేసిన సర్వే క్లియర్గా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది. కంఫర్టబుల్ మెజార్టీ 108 నుంచి 126, అంటే బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక ఆత్మసాక్షి దీనికి రివర్స్గా ఉంది. ఆత్మసాక్షి సర్వేమో వైసీపీకి 110కి తగ్గదు అంటున్నారు. వాళ్ళేమో 108కి కూటమికి తగ్గదంటే ఇక్కడ 110కి ఆత్మసాక్షి తగ్గదు, 122 హై ఎండ్ అని చెప్తున్నారు. కూటమేమో 54 నుంచి 64 వరకు కూటమికి రావచ్చు అనేది చెప్తున్నారు. ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే కూటమికి 49.25% ఉంటుంది, వైసీపీకి ఏమో 47.5%, అంటే 49 ఇక్కడ 47, అంటే ఓన్లీ 2% కూడా లేదు ఇది
1 మాత్రమే గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో ఇక కాంగ్రెస్కి వీళ్ళు ఎక్కువ వేయలేదు, 2.2% వేసారు. గతం కంటే కూడా నామినల్గా మాత్రం పెరుగుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇతరులకు కూడా ఎక్కువ వీళ్ళు వేయలేదు, 1% లోపలే ఉంటుందన్నారు. అది నిజానికి ఇతరులు కూడా అక్కడ పెద్దగా వేరే పార్టీలు ఏం లేదు కదా, కాంగ్రెస్ కూటమి, సిపిఐ వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు, ఇటు వీళ్ళు ఉన్నారు. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, భారత ఇట్లాంటివి, మన ఆయన జేడి లక్ష్మీనారాయణ ఇలాంటి వాళ్ళ ఒక టీం, అదొక కోయిలేషన్ లాగా వాళ్ళు ఏర్పడ్డారు. సో అదొక కూటమి అనమాట. సో వాళ్ళు చీల్చేది వెరీ వెరీ మైనర్గా ఉంటుంది. సో ఓవరాల్గా నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న పోస్ట్ పోల్ సర్వేలు అనేకం నేను పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, ఎగ్జిట్ పోల్స్ కూడా గందరగోళంగానే ఉండబోతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా 2గా చీలిపోతాయి. కొన్ని వైసీపీ రాబోతుందని చెప్పబోతున్నారు, కొన్ని ఏమో టీడీపీ రాబోతుందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా మనకేమీ ఆనందాన్ని ఇవ్వలేవు. అంటే ఎవరికి కూడా, ఇటు తెలుగుదేశానికి ఆనందాన్ని ఇవ్వవు, ఇటు వైసీపీకి కూడా ఇవ్వలేవు అన్న ట్రెండ్ కనిపిస్తుంది ఇక్కడైతే లోకల్గా. కానీ నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏమన్నా ఒక రకంగా ఉంటాయా అనేది చూస్తే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇక్కడ లోకల్గా వచ్చేసరికి అగైన్ ఇక్కడ వైసీపీ స్పాన్సర్డ్ ఎగ్జిట్ పోల్స్, తెలుగుదేశం స్పాన్సర్డ్ ఎగ్జిట్ పోల్సే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటివరకు చూసుకుంటే. అంటే పోస్ట్ పోల్ పేరుతో కూడా ఇదే డ్రామా నడుస్తుంది. అందుకని మనం ఇంకా నేషనల్ లెవెల్లో ఏమన్నా ఎగ్జిట్ పోల్స్, ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ లెవెల్లో వాళ్ళు కొంత అక్యురేట్గా వీలైనా చేసే అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఆనెస్ట్గా చేసినా కూడా ప్రజలు ఎంత ఆనెస్ట్గా తమ అభిప్రాయాల్ని చెబుతారు అనేది కష్టం అన్నమాట. ఎందుకంటే ఒకవైపు స్వీప్ ఉంటే ఈజీగా ప్రజలు కూడా ఓపెన్ అప్ అయిపోయి చెప్తారు. బాగా టగ్ ఆఫ్ వార్ ఉండి ప్రతి దగ్గర హోరాహోరీ పోరాటం ఉన్నప్పుడు ప్రజలు కూడా ఓపెన్ అప్ అయి చెప్పడం కష్టం. ఒకవేళ చెప్పినా కూడా 10 మంది చెప్తే మేము 5 మంది ఇటు 5 మంది ఇటు వేసారనుకో, దాంట్లో ఏమి తేల్చాలి? సో ఇటువంటి ఒక టైట్ సిచ్యువేషన్ ఉంది. గెలిచినా కూడా ఎవరైనా 95 నుంచి 97 లోపలే మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది పరిశీలకులు చెప్తున్న విషయం అన్నమాట. రాజకీయాల్లో సీనియర్ తలబడిన వాళ్ళంతా చెప్తున్నది ఏంటంటే, ఎక్కువ మెజార్టీ ఎవరికి రాదు, పట్టుపట్లుగా మాత్రమే ఉంటుంది దగ్గరగా. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా. సో అదే పరిస్థితి అక్కడ కూడా ఉంటుంది అనేది. తెలంగాణలో కూడా 64 కాంగ్రెస్కి 5 65 వచ్చాయి. సో 120 రావాలి ఇక్కడ, 60 రావాలి, ఒక 4 మాత్రమే మెజార్టీ కాంగ్రెస్కి, అది కలుపుకుంటే 5 మెజార్టీ. అలాగే అక్కడ 88 రావాలి, 95 లోపలే ఉంటుంది. అక్కడ 95 90 100 లోపలే ఉంటుంది మెజార్టీ అనేది చెబుతున్నారు. ఇది చూడాలి. ఏమైనా రేపు ఈవినింగ్కి మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ ఆ ఎగ్జిట్ పోల్ ట్రెండ్ చూస్తూ ఉంటే మాత్రం ఆల్రెడీ చాలా ఎగ్జిట్ పోల్స్ రకరకాల పేరుతో వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి. కొన్నేమో వైసీపీకి వస్తాయని చెప్తున్నారు, వాళ్ళేమో నిన్న కూడా మనం నాగన్న సర్వే చెప్పుకున్నాం. నాగన్న సర్వే క్లియర్గా వైసీపీకి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆత్మసాక్షి కూడా వైసీపీ అంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా గతంలో కర్ణాటకలో తెలంగాణలో ఫెయిల్ అయినారనే ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. సో వాళ్ళకి విశ్వసనీయత లేదు అని, వాళ్ళేమో మేము ఫెయిల్ అవ్వలేదు, మేము కరెక్ట్గా చెప్పామని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఆ స్థాయిలో ఇప్పుడు ఎన్డీటీ ఆంధ్రవాణి సర్వే కూడా ఇలాగే క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరి ఏది ఇదనేది రేపు ఈవినింగ్కి మనకు కొంత ఐడియా వస్తుంది.